వర్సెస్ కావాకి రూమ్ మ్యాచ్. దాంతో మా పక్క ఇద్దరు అదే విఎన్ఎల్ ప్రతి ఫ్రెండ్స్ అయ్యి ఈ మ్యాచ్ వాడు ఎక్కువ మాట్లాడింది ఏమంటే చెప్తాడంట. మాట్లాడండి. నువ్వుగా ఫస్ట్ రౌండ్ నేమేరా గెలిచింది. నువ్వు బాట్గా నువ్వు డిలీట్ చేసారా గేమ్ని. ఎందుకరా నువ్వులాగా ఆడుతున్నావు? అతన్నాడు బ్రో. దాన్ని వాడు నెట్ కొడతాను చూడండి బ్రో. ఈసారి వాడు దొరికితే చాలు బ్రో. వాడి కోసం ఇప్పుడు అటు ఆడుతున్నాం బ్రో. వాడు ఎట్టా బ్రో అటు అంటాడు. ఇన్స్టాల్ చేసి సబ్ గేమ్ ఆడుకోమంటాడు. ఈసారి వాడు చెప్పినాను, నువ్వు ఓడిపోతే ఇన్స్టాల్ చేస్తావురా అని అడిగినా. చేస్తాను నువ్వు మొగోడైతే ఓడిచ్చారా అని చెప్పినా నేనైతే. వాడు ఇన్స్టాల్ చేస్తున్నాడు. దానికోసం వాడిని కొట్టాను బ్రో. వాడు ఎట్టా మాట్లాడాడో దానికి డబ్బులు వాడిని కొట్టాను బ్రో. ఎత్తుకుంటే అసలు పడేమంట ఎమ్మటేస్తాడు. ఈసారి ఫ్లాగ్ ఎమ్మట మన దగ్గర ఉండే బయట ఎమ్మటాడు. ఆ భయం ఉంది బ్రో. నేను వస్తే ఎమ్మటేస్తాను తెలుసుకొని గివ్ అప్ ఇచ్చేసినాడు. ఇప్పుడు ఇటాచి మాట్లాడతానంట. ఫస్ట్ రౌండ్ ఏమో కొట్టేస్తారా, మాదేరా బూయా చూసుకుంటారా. చూడండి బ్రో, మళ్ళీ వాడికి అంత కాన్ఫరెన్షన్ బ్రో. నేను కొట్టేస్తాను బూయా అనేసి. ఈసారి వాడు బూయా కొట్టలేదు బ్రో. మందే బ్రో ఈసారి మ్యాచ్. చెప్తాను, వాడి మ్యాచే కొట్టలేడు. దీంతో కొట్టేస్తాడు. బయటిరా ఈసారి వంట బయటిరా. షర్ట్ బ్లూ వాళ్ళు లాంగ్లో పోయి షర్ట్ అయిపోయింది. వీడు వీఎన్ఎల్ ఆఫ్ అయిన పూసినాడు బ్రో. ఫ్రెండ్ సైడ్ ఒక నాక్ చేసేసినాడు. సూపర్. ఫ్రెండ్ సైడ్కి డ్యామేజ్ ఇచ్చినాడు. ఇప్పుడు ఆఫ్ అయిన బ్రో. వీఎన్ఎల్ ఆన్లైన్లో రండిరా. ఫ్రెండ్స్ అవుట్ అనుకున్నా నాకు తెలిసి. ఓ షర్ట్ వీఎన్ఎల్ అవుట్ అయిపోయినాడు. ఫ్రెండ్స్ సైడ్ నువ్వు ఒకటే 1v2 చేయాలా? చేస్తాడా? పోయిన మ్యాచ్లో ఫస్ట్ అంటే మనం 1v2 చేసాము. ఈసారి బూయా అయితే కొట్టేస్తాం. ఎంతైనా మాదే బ్రాండ్. వాడు ఫస్ట్ రౌండ్ ఎట్ట ఆడుతాను ట్రైల్స్ చూసి ఎక్కువ మాట్లాడి ఎక్కువ చేశాడు. ఫస్ట్ రౌండ్ కొట్టేస్తున్నాడు. చూడరా రే, ఫ్లాగ్ ఏమో ఎట్టు నిందే. ఎట్టు కొట్టినామా పావురా బాటుగా. ఇలా నూపుకోలే ఎంతో మంది చూసాం రా రే. మీరా బూయా కొట్టేదా? నేమే కొడతాను చూసుకో. ఎంత పెద్ద మాట్లాడు. ఈసారి వాడు దొరికితే వాడి తలకైతో పాటు లేపేస్తాను బ్రో. దొరుకుతాడు నన్ను బ్రో. సరే బ్రో, సీజన్ వచ్చింది బ్రో. ఇప్పుడు కొత్తదిగా బీఆర్ ర్యాంక్ తగ్గిపోయింది బ్రో. బీఆర్ ర్యాంక్ సీజన్ వచ్చేసింది. అప్డేట్ కూడా అయింది బ్రో. ఇంకా బీఆర్ ఆడాలి ఎక్కువ. మన దాంట్లో బీఆర్ లైవ్ కూడా వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది బ్రో. ఓకేనా బ్రో? ఓ ఫ్రెండ్స్ చేసిన నాకు కిలో కొట్టేసిన బ్రో. వాడు పుష్టి కొడతాడు బ్రో. కాబట్టి వాడు హ్యాకర్ గారు నోబు బ్రో. నువ్వు బ్రో వాడేసంటే దాన్ని దూరిపోయినాడు. బయటకు వస్తాడు బ్రో. ఈసారి వాళ్ళ పక్కన నాకు లాక్ చేయరా. అది బ్రో వన్ ట్యాబు. ఎమ్మటి చూడు. అరే ఇటాచి బాటుగా ఎట్ట ఓడిపోయినావురా. ఇటాచి మాట్లాడాలంట. నెక్స్ట్ రౌండ్ చెప్తాం ఉండరా బాట్నా కొడుకులారా. వాడు అప్పుడు కూడా బాట్ అని చెప్తున్నా చూస్తారా బ్రో. మేమంటే బూయా కొట్టేసే మళ్ళా రూమ్ మ్యాచ్ అని మాటే ఉండకూడదు బ్రో. సరేరా, మేము బూయా కొట్టేస్తే మీరు కూడా ఉండకూడదురా. సరే బ్రో.
ఇక వాడు ప్యాకెట్ ఆడుతున్నాడు మళ్ళీ పై వాడు గంట కొట్టాలి బ్రో. వాడి కోసమే ఉన్నాను బ్రో. వాడిని తెచ్చి నేను వాడిని కొట్టాలా. ఫస్ట్ వాడు కొట్టేసినాడు, సెకండ్ రౌండ్ నేను వాడిని కొట్టినాను, నేనే కొట్టినా వాడిని. ఈ రౌండ్ కూడా నేనే కొట్టినాను వాడిని. రివేషన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు బ్రో. యాడ్ నుంచి చల్ల ఇక్కడ ఎమోట్ వేసుకో, ఎమోట్ తీసుకో. పట్టి మూడు వచ్చిన రివేషన్ కిల్ ఎత్తు బ్రో. ఇప్పుడు ఎత్తు కిల్లు అది ఓకే. అయిపోయింది బ్రో. ఫ్రెండ్స్ సాయి కూడా వేసినాడు బ్రో. సూపర్ బ్రో. ఫ్రెండ్స్ సాయి సూపర్ బ్రో. ఈ మ్యాచ్ మందే బ్రో. ఈ రౌండ్ మాదే. ఏమరా ఎక్కువ రౌండ్లు కొట్టేసి ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను మరి చూసుకోరా బూయా. వాడు బూయా కొడతాడు ఈరోజు అంతా కొడతాడు బ్రో. వాడు ఫస్ట్ పార్ట్ 1లోనే వాడు ఎంత మాట్లాడినాడు అంటే అందుకే పార్ట్ 2 రివెంజ్ అడిగినాము. చాలా చూసుకున్నాం మిమ్మల్ని కొట్టి ఫ్లాగ్ అమౌంట్ అంటున్నాడు బ్రో. అందుకే నేను వాడిని రూమ్ తీసుకున్నాను. ఇన్స్టా మనకైతే కమెంట్ చేసినాడు ఇట్లా 20 రోజులు పెట్టి 0లో పెట్టి 8 రౌండ్ కొట్టేస్తున్నాడు. వాడు రూమ్ ఆడినాడు. నేను కమెంట్ పెట్టినా 1v1 2 రూమ్ మ్యాచ్ అటన్నానా. అప్పుడు ఓకే బ్రో ఐఎమ్ కమ్ టు అటన్నాడు బ్రో. వచ్చాడు. మన యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పినాను. ఒక నాకు వీణలో ఒక నాకు వేసినాడు. సూపర్. ఇట్టాచి రౌండ్ వేస్తున్నాడు. ఇట్టాచి బయటకు వస్తే ఈ రౌండ్ మాదే. అది బ్రో ఇట్టాచి రౌండ్ నేను వరుసగా 3 రౌండ్లు కొట్టాను బ్రో. మాదే బ్రో. మా ఎక్కువ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వస్తాను. బాయ్ బ్రో.